దేవుడు లేడు అనుకోవడమే అత్యంత బుద్ధిహీనమైనటువంటి. ఇలాంటి ఒక సభలో ఒక కుర్రాడు లేచి దేవుడి గురించినటువంటి చర్చ జరుగుతూ ఉంటే, ఓ ముసలాయన అప్పుడే దేవుడి గురించి చెప్పి కూర్చుంటే కుర్రాడు లెగిచి, నీకు బుద్ధి లేదన్నాడట. ఎందుకు లేదు అన్నాడు పెద్ద ఆయన. ఎందుకు లేదా నాకు బుద్ధి అని తన జోబులో ఉన్న సెల్ ఫోన్ బయటికి తీసి అందరికీ చూపించాడు. ఇది అందరికీ కనపడుతుందా అని అడిగాడు. అందరూ ఎస్ అన్నారు. దేవుడు నాకు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడు అని కూర్చున్నాడు. పెద్ద ఆయన మళ్ళీ లేచాడు. లేచి, నీకు ఇప్పుడు నిజంగా బుద్ధి లేదని నాకు అర్థమైంది అన్నాడు. ఏమిటది? అదెట్లాగా అన్నాడు కుర్రాడు. అప్పుడు పెద్ద ఆయన అన్నాడంట, సెల్ ఫోన్ కనపడుతుందా అని అడిగావు, సెల్ ఫోన్ ఉందని అందరు నమ్మారు, దేవుడు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడన్నావు, నీ బుద్ధి కూడా నాకు కనపడట్లేదు కాబట్టి నీకు బుద్ధి లేదు.